డోర్ లాక్. ఇదే బాలయ్య వాళ్ళ హోటల్. వీళ్ళేంటి ఇక్కడికి వస్తున్నారు? సర్లమ్మ భైరవి తను చాలా పెద్ద. మీతో మాట్లాడాలని వచ్చా. రండమ్మా కూర్చోండి. నేను ఈ ఊరు వచ్చింది హాస్టల్లో ఉంటుంది మీ కాలనీ కోసం. మా కాలనీ కోసమా? మీ కాలనీలో ఎప్పుడు ఆటపాట ఆనందం సంతోషం ఉంటాయని మా ఫ్రెండ్స్ చెప్పారు. దానికి కారణం మీ అబ్బాయి బాలని కూడా చెప్పారు. మా బాలయ్య బాలకృష్ణుడమ్మా. ఈ కాలనీ వాడికి బృందావనం. ఇక ఆటలో పాటలకి కొదవే ఉంటుంది. మా బాలయ్య ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి. నాకు మాత్రం అతను చేసే కొన్ని పనులు అస్సలు నచ్చట్లేదు. చెడ్డవాడు అనుకున్నప్పుడు మంచివాడిగా మారిపోతున్నాడు. మంచివాడే అనుకునేంతలో తిరిగి చెడ్డవాడిగా తిరుగుతున్నాడు. ఎందుకలా? అది వాడి జాతకమమ్మా. జాతకమా? అవునమ్మా. నేను సంగీత సరస్వతి బాలమురళి గారింట్లో వంట మనిషిగా పనిచేసినప్పుడు బాలయ్య పురుడు పోసుకున్నాడు. పసి వయసులో బాలయ్యకి జోలపాట బాలమురళి గారి సంగీతమే. అవునమ్మా. అలాగే నేను నాట్య శిరోమణి వెంపటి చిన్న సత్యం గారింట్లో పనిచేసేటప్పుడు వాడు నడకతో పాటు నాట్యాన్ని నేర్చుకున్నాడు. అలా వాడికి తెలియకుండానే ఆట పాట అలవాటైపోయాయి. నీకు తెలుసామ్మా, బాలయ్య జాతకం రాసింది బాలమురళి గారే. ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుందో పక్కాగా లెక్క కట్టి రాశాడు. ఆయన రాసినట్టే అన్ని జరుగుతున్నాయమ్మా. బాలయ్యకు అన్యాయం అంటే అసహ్యం, లేబర్ అంటే ఇష్టం, అమ్మ అంటే ప్రాణం. మరి ప్రాణమైన మీకోసం ఆ ప్రాణం తీసే మందు మానేమని మీరేనా చెప్పొచ్చుగా? ఈ తాగుడు గోలంతా ఈ మధ్యనే వచ్చిందమ్మా. ఎట్టా వచ్చిందా అట్టాగే పోతుందని జాతకంలోనే ఉంది. అంతే కదమ్మా. మా బాలయ్యకు గొప్ప గొప్ప యోగాలున్నాయట. చాలా గొప్పోడవుతాడంట. రాజ్యాలేలే జాతకుడమ్మా వాడు. ఈ జైలు నువ్వే కింగ్. రెచ్చిపో. ఆటోమేటిక్ గా ఫోర్స్ అది స్టార్ట్ అవుతుంది. ఏంటి ఖైదలకు పెట్టే అన్నంలో మట్టేస్తావా కుక్క?
బాలయ్య బాలయ్య ఇలారా. సార్, ఆ రాజాగౌడ్ నుంచి ఖైదీల్ని కాపాడినందుకు ప్రభుత్వం నీకు వారం రోజుల శిక్ష తగ్గించింది. 1వ తారీఖే నీ రిలీజ్. అదే మేడే. నేను కూడా మే 1st రిలీజ్ అవుతున్నా. కాకపోతే ఏ సంవత్సరం చెప్పలేండి. బయటకు వచ్చిన తర్వాత మన కలుసుకోవడానికి నీ అడ్రస్ డీటెయిల్స్ మొత్తం నాకు రాసి. నేను మన్మోహన్ సింగ్, నువ్వు ముషారఫ్, ఇద్దరం బయట కలిసి కూర్చుని మాట్లాడి ఇండియా పాకిస్తాన్ సమస్య తీర్చబోతున్నాం కదూ. ఇలారా. ఈశ్వరి, ఏంటిది? ఏమైంది? ఏమైందమ్మా? తను పనిచేసే రాయుడు సిల్క్ హౌస్ ఓనర్ కొడుకుని ప్రేమించిందట. వాడు కడుపు చేసి మోసం చేశాడు. మీరేమో వేరే పెళ్లి చేయబోతున్నారు. ఆ వెదవకేమో ఇంకో అమ్మాయితో ఈ రోజు పెళ్లి. కొట్టాల్సింది ఈశ్వరిని కాదు, తన్ని మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంటున్న ఆ రాస్కెల్ని. వాడిని చెప్పుతో కొట్టి వాడి చేతుల్ని తాడు కట్టించాలి. కరెక్ట్ గా చెప్పావమ్మా. బాలయ్య బయలుదేరు. ఆగు, ఇది పవిత్రమైన పెళ్లి విషయం. తాగి అక్కడ మాట్లాడితే తప్పు మందైపోతుంది. ఇది మా ఆడవాళ్ళ సమస్య. మా లేడీస్ పవర్ ఏంటో అక్కడే నిరూపించి మేమే వాడితో పెళ్లి జరిపిస్తాం. కార్మికుల తరఫున మా యజమాని గారి అబ్బాయికి మేము ఇచ్చే చిన్న కానుక 50 షర్టు తీసుకోండి. నా కొట్లోనే గుడ్డ కొట్టేసి, నా కొట్లోనే దీన్ని కుట్టేసి, నా కవర్లోనే పార్సులు కట్టేసి, నా కొడుక్కే పెళ్లి కానుక ఇస్తున్నారంటే నిజంగా దొంగ గాడిదలరా మీ లేబర్ వాళ్ళు. పెద్దోళ్ళు చుట్టాయి, కాళ్ళ కట్టం పడకూడదు. వెళ్ళండి, వెళ్ళి 6 రోజులు అవతల కూర్చోండి. పుడే మీ అందరికీ భోజనాలు కూడా పైన కాదు, కింద నేల మీద కూర్చొని తినాలి. పొండే పొండే పొండే. లేబరర్స్, నిలబడి పని చేయాల్సిన వాళ్ళు కుర్చీలో కూర్చొని తినడం అలవాటైతే బద్ధకం బలిసిపోతుంది. అందుకే అలా అన్నా. నేను చెప్పాను, ఈ అమ్మాయినమ్మా. మీ అబ్బాయి సుధీర్ ఈ అమ్మాయిని ప్రేమించి కడుపు చేసి పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పి ఇప్పుడు ఇంకో అమ్మాయి మెళ్ళ తాళి కట్టాలనుకుంటున్నాడు. అందుకు కూలీది నా కొట్లో పనిచేసి లేబర్ది. ఈ రాయుడికి కొడలా. ఆ సంగతి ఆలోచించాల్సింది నీ కొడుకు. తప్పు వీడిది కూడా ఉంది. ఆ తప్పులు ఆలోచించాల్సి దాడది. ఏ బ్రాంతి కొట్టుకెళ్లి కోట్ల కొన్నా ఫ్రీగా ఇస్తారని అది వాడమని పిల్ల వాడికి చెప్పచ్చుగా. ఎందుకు చెప్పలేదు ఆ పిల్ల? నాకు తెలుసు, దానికి కావాల్సింది నా కొడుకు కాదు, డబ్బు డబ్బు. అందుకే వాడి ముందు పట్టలిప్పింది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే ఈ పిల్లకొచ్చిన కడుపే మీ అందరికీ వచ్చేలా చేయిస్తా. రాయుడు, డెవలాగులు పెంచి దించి పీకి లాగి మాటలతోనే జనంతో ఆడుకునే మీలాంటి డకోటగాళ్ళని చాలా మందిని చూసాం మన సర్వీస్ లో. ఎవడా నువ్వు? లేబర్, నేల క్లాస్ టికెట్ గారిని. ఒకే డైలాగ్ తో మాస్ మొత్తాన్ని కవర్ చేస్తున్న పెద్ద డేంజర్ పార్టీలా ఉన్నావే. డైలాగులు మాత్రమే కాదు, యాక్షన్ లో కూడా చాలా డేంజర్ గానే. మనం కొట్టేది రాయల్ ఛాలెంజ్. నీలాంటి వాళ్ళతో ఎప్పుడు ఛాలెంజే. ఆఫ్టర్ ఆల్ కూలీ ఏంట్రా నీ ఛాలెంజ్? కూలీ కూలీ అని మాటి మాటికి అంటున్నావే. ఆ కూలీ వాళ్ళు లేబర్ వాళ్ళు లేకుండా ఓసిగా ఉండే నీ బతుకు ఏ సీరియన్స్కి వచ్చిందా? నీ కొట్టు తెరవడం దగ్గర నుంచి నీ బతుకు ముయ్యడం వరకు ఈ లేబర్ అవసరం. ఈ లేబరే లేకపోతే మీరంతా లోఫర్స్. అట్లాంటి లేబర్ ని అసహ్యంగా మాట్లాడి అవమానిస్తావా? మర్యాదగా మా లేబర్ వాళ్ళ పిల్లకిచ్చి చేస్తావా, చేయించమంటావా? ఏంటది? పెళ్లి 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 పెళ్లి. వాకే మై డియర్ లేబర్స్, మొదలెట్టండి పెళ్లి మేళం. ఏంటయ్యా రాయుడు, మా లేబర్ వాళ్ళంటే నీకు తలుసుగా ఉందా? అది
మర్యాదగా నీ కొడుకుతో ఆ పిల్ల మెళ్ళలో తాళి కట్టించు. లేకపోతే మొదటి రోజుల్లో మీ నాన్న మూట సైకిల్ కట్టుకుని రోడ్ల వెంట అమ్ముకునేవాడే బట్టలు అక్కడి నుంచి బయట పెడతాం మీ బతికేంటో. అది ఏంటి అలా చూస్తున్నావు? ఒకప్పుడు మీ అమ్మ కూడా సేల్స్ గానే మర్చిపోయావా? అది ఇప్పుడు ఇక్కడ ఈ పెళ్లి మా పిల్లతో జరగకపోతే నీ కొట్టు తలుపులు ఎప్పుడూ తెరుచుకోవు. చెప్పు, పెళ్లి చేస్తావా కొట్టు మూస్తావా? సౌండ్ తాడగండి, సౌండ్ తాడగండి. చెప్పు, పెళ్ళా క్లోజింగా? ఇంకా ఆలోచిస్తావేంటి రాయుడు? నీ పరువు ఎలాగో దక్కించుకోలేకపోయావు, దాంతో పాటు మా పరువు కూడా తీసావు. కనీసం ఈ పెళ్లి చేసి నీ ప్రాణాలైనా దక్కించుకో. రండి రా బాబు, ఈ పెళ్లి మనం జరిపిద్దాం. రండి. ఏంటే చూస్తున్నావు? అసలు పెళ్లి నేను చేస్తా. పదా. తా ధిన్ తా తా ధిన్ తా తా